హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ బైకర్, డైరెక్టర్ బై అభిలాష్ రెడ్డి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటాయి. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫాదర్కి తన సన్నని రేసర్ చేయాలని చాలా పొటెన్షియల్ ఉంటుంది. బట్ డ్యూ టు సమ్ సిచ్యువేషన్ సన్ వచ్చేసి ఆ రేసింగ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఫాదర్ కోసం మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రేసింగ్ ఆడతాడు అనమాట. ఈ ప్రాసెస్లో ఫాదర్ సన్ ఎమోషనల్ జర్నీ ఏముంది, అసలు ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ జోనర్ వచ్చేసి ఒక స్పోర్ట్స్ డ్రామా. ఈ ఫాదర్ సన్ కాన్సెప్ట్, ఈ ఫాదర్ సన్ ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉందో మనం చాలా సినిమాలో చూసాం. బట్ ఇక్కడ కొత్తగా ఏం తీసుకొచ్చారంటే రేసింగ్, డర్ట్ బైక్ రేసింగ్ తీసుకొచ్చారు స్పోర్ట్ని. మనకు ఆ సీన్ చూస్తుంటే మన బాడీలో అడ్రిలిన్ రష్ పెరిగింది. నాకైతే ఎవ్రీ రేసింగ్ సీన్ చాలా బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఈ ఫాదర్ సన్ దీని మీదే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్కడికి వెళ్దు, ఏ డైవర్షన్ ఉండదు స్టోరీలో. సింపుల్గా ఉంది స్టోరీ లైన్. అండ్ రేసింగ్ సీన్స్ విషయానికి వస్తే ఎవ్రీ రేసింగ్ సీన్ చాలా బాగుంది, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు అండ్ చాలా బాగా షూట్ చేశారు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది 2003 1990s ఇలాగా 2 బ్యాక్ డ్రాప్స్లో జరుగుతూ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో మూవీలో చాలా బాగుంది. అండ్ ఈ మూవీ అయితే చాలా స్టైలిష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఫాదర్గా వచ్చేసి మన యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు యాక్ట్ చేశారు. హీ డిడ్ హిస్ జాబ్. అండ్ హీరో విషయానికి వస్తే మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ మళ్ళీ హిట్ కొట్టేశాడు. హీరోయిన్ విషయానికి వస్తే మాళవిక గారు ఓకే, తన సీన్స్లో తను చాలా క్యూట్గా ఉన్నారు అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, లిటరలీ బాగుంది. చెప్తున్నాను కదా, మెయిన్ బైకర్ మూవీ ఏదైతే ఉందో అది విజువల్ పెద్ద స్క్రీన్లోనే చూడాలి. ఆ రేసింగ్ సీన్లు ఏదైనా ఒక డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే మూవీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే గిబ్రాన్ ఓకే, ఒక సాంగ్ డ్యూయట్ సాంగ్ లాంటిది ఏదో ఉంది, మిగిలినవన్నీ మాంటేజ్ సాంగ్లే ఉన్నాయి. ఇంకా బీజం విషయానికి వస్తే బీజం చాలా బాగుంది. అండ్ మూవీలో మెయిన్గా ఎడిటింగ్, ఎడిటింగ్ చాలా బాగుంది. పర్సనల్లీ నాకైతే మూవీ నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.